ఏ రకమైన గుండె నొప్పి, గుండె పోటు కింద మారే అవకాశం ఉందో పరీక్ష చేస్తే తెలుస్తుంది. అంటే ఆల్రెడీ క్రిటికల్ నారోయింగ్ అనేది గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాలు మారి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ముందుగానే ఆ క్రిటికల్ నారోయింగ్ లెవెల్ ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్ చేయించుకొని ఎడల్పు చేసి స్టెంట్ బిగించేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ఆపస్మరం. ఇది ఒక మెథడు. రెండవది ఏంటంటే 20 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు మగపిల్లలైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మీద దృష్టి పెట్టాలి. పొగ, సారాయి, మందులు, ఆల్రెడీ బీపీ ఉందా ఎప్పుడైనా చెక్ చేసుకున్నారు, బీపీ లేదని తెలుసుకున్నారు, షుగర్ ఉందా, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఎల్లప్పుడూ దృష్టి ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అదుపులో ఉన్నప్పుడు మీకు ఈ సమస్యలు దాదాపు రావు. హార్ట్ అటాక్ రాకుండా ముందుగా గుర్తుపట్టడానికి హార్ట్ పెయిన్ వస్తుందేమో చూసుకున్నాం, వచ్చిన ముందు జాగ్రత్తగా చూపించుకున్నాం. రొటీన్గా ఏ లక్షణము లేకుండా, ఏ రకమైన కంప్లైంట్ లేకుండా మాస్టర్ హెల్త్ చెకప్ అని ఎంత పొడుగు లిస్టు తయారు చేసుకోవాల్సినంత అవసరం అందరికీ ఉండదు. మన గబగబా నడిస్తే ఆయాసం వచ్చినా, మెట్లెక్కినా గబగబా నడిచినా ఆయాసం వచ్చినా, ఇందాక మనం చెప్పుకున్న గుండె నొప్పి వచ్చినా, ఇది ఖచ్చితంగా గుండెకి సంబంధించిన సమస్య. ఈ 2 లక్షణాలు చాలా జాగ్రత్తగా చూసి, ఈ లక్షణాలు ఉంటే వైద్యం కోసం, ఆధునిక వైద్యం కోసం వెళ్ళాలి. పూర్తిగా పరీక్ష చేయించుకొని మీకు ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందేమో ఒకటి తెలుసుకోవడం మంచిది. ఈ 2 లక్షణాలు కీలకం. లైఫ్ క్వాలిటీ లైఫ్ కూడా ఇంప్రూవ్ కావాలన్నా కూడా ఈ 2 లక్షణాలు చూస్తాం మేము. ఈ స్టెంట్ వేయాలన్నా, బైపాస్ ఆపరేషన్ చేసుకుని సలహా ఇవ్వాలన్నా, ఇతనికి ఈరోజు ఉన్నటువంటి జబ్బు ఈ రకంగా నడిస్తే ఆయాసం రావడం, నొప్పి రావడానికి దారితీస్తుందని చూసుకుంటాం మేము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావడం అంటే ఇవి 2 ఇంప్రూవ్ కావాలి కదా. ఇది ఇంప్రూవ్ కానప్పుడు వైద్యం చేసే ప్రయోజనం ఏముంది? ఆ దృష్టితో చూస్తాం. ఒబేసిటీ ఉంటే వీళ్ళకి 40 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. లావు ఎక్కువ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు ఇలాంటివే కాకుండా కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, మెడకాయ నొప్పులు, చర్మం జబ్బులు, క్యాన్సర్ జబ్బులు ఇన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మనిషి తను ఉండవలసిన బరువు కంటే 5 కిలోల కంటే మించి బరువు ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గే ఆలోచన చేయాలి. బరువు తగ్గే ఆలోచనలో ఎన్నో సంవత్సరాలు వచ్చినా మేము బరువు తగ్గిస్తామని, ఈ పొడి తినే రోజుకు ఒక చెంచాదాకా బరువు తగ్గుతారని ఇవన్నీ నమ్మొద్దండి. చెంచాలు అయిపోతాయి, వేలు అయిపోతాయి, కానీ బరువు తగ్గేది ఉండదు. మనకు క్లియర్గా అర్థమవుతుంది మనం తినే ఆహారం ఎక్కువ ఉంది, మన శరీరంలో ఖర్చు చేయాల్సిన ఎనర్జీ తక్కువ ఉంది. ఎనర్జీ పెంచండి, ఎక్సర్సైజ్ చేయండి, తినే ఆహారం రైస్ని కట్ చేయండి. ఏమీ చేయకుండా ప్రతిరోజు రైస్ వరకు పూర్తిగా బంద్ చేసినా కూడా నెలకు 3 కిలోలు బరువు తగ్గిపోతారు. అంత సింపుల్. అది సూత్రం సింపులే, ఆచరించడం కష్టం. వారం అంతా నోరు కట్టుకొని తిండి తినకుండా ఉంటారు. వారాంతంలో పోయి ఒక డిన్నర్ బీకినారంటే మొత్తం వారం అంతా కవర్ అవుతుంది. ఏదైనా పెళ్ళికి వెళ్తే కవర్ అవుతుంది. ఎవరింటికన్నా గెస్ట్కి వెళ్తే ఆ గెస్టులు హోస్టులు మేపుతూ ఉంటారు, తినని. ఇట్లాంటి వాటిని మనం బ్రేక్ చేయాలి. నేను తినానండి, ఇంకా కూర్చోండి. ఒక నెల కానీ గట్టిగా పట్టుబట్టి ఆహారాన్ని కానీ అదుపు చేసి ఎక్సర్సైజ్గా రొటీన్గా చేస్తే అది అలవాటు కింద మారుతుంది. ఒక నెల 40 రోజులు అనేది మనకి మన సంస్కృతి కూడా ఉన్నదే. 40 రోజులు మండలం అంటారు, అర్ధమండలం. కొంతమంది అర్ధమండలానికి కంట్రోల్ అవుతారు, కొంతమంది మండలానికి కంట్రోల్ అవుతారు. మనం ఈ మండలము, అర్ధమండలం అని ఈ టయాన్ని మనం బాగుపడటానికి కొన్ని అలవాట్లు చేసుకోవడానికి ఉపయోగిస్తే బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడు మండలం అయిపోద్దా, సరే తాగొద్దు అన్నారు శబరిమల పోయేటప్పుడు, ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దా తాగేద్దామని ఆ పద్ధతిలో చేస్తే ఏ మండలాలు ఉపయోగపడవు. అట్లా కాకుండా మనం పాజిటివ్గా చూస్తే మనకు ఉపయోగపడుతుంది. ఈ మార్పులు అనేది చేసుకోవాలండి. ఈ వార్నింగ్ సైన్స్ ఇవి. మనం పని చేసేటప్పుడు సడన్గా గుండె నొప్పి వచ్చింది, చేయిట పెట్టినాం, ఒక ఏళ్ళతో తెలియడంలా మొత్తం అంతా తెలుస్తుంది. ఇందాక చెప్పిన క్లాసికల్ పిక్చర్ ఉంది, మీరు ఆగండి, డాక్టర్కి చూపించుకోండి, దాని ముందు జాగ్రత్తలు చెప్తారు వాళ్ళు. ఇక బ్లాక్స్ వస్తే వచ్చిన బ్లాక్ తగ్గదండి. మనం ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గించి షుగర్ బీపీ అదుపు చేస్తే బ్లాక్ పెరగకుండా ఆగిపోతుంది. బ్లాక్ పెరగకుండా ఉండడానికి మందులు కూడా క్లోపిడోగ్రిల్, యాస్పిరిన్ లాంటివి వాడతారు. అంటే కొత్తగా రక్తం గట్టగట్టుకుని ఉండటానికి. ఆల్రెడీ అయిన బ్లాక్ని బాడీ గుండె అడ్జస్ట్ అయ్యి కొలేటరల్ సర్క్యులేషన్ కొంత పెరిగి ఆ బ్లాక్ 60-40 ఉందనుకోండి, అక్కడ ఆగిపోద్ది. అక్కడ ఆగిపోతే మీకు స్టెంటింగ్ అక్కర్లా, ఆపరేషన్ అక్కర్లా. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ జాగ్రత్త తీసుకోకపోతే నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. సడన్గా ఎప్పుడైనా బరస్ట్ అయితే బ్లాక్ అయిపోతుంది. అందుకని బ్లాక్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద జాగ్రత్త తీసుకునేటట్లయితే బ్లాకులు పెరగకుండా అక్కడ స్టెబిలైజ్ అయిపోతాయి. స్టెబిలైజ్ అయినటువంటి వాళ్ళకి స్టెంటింగ్ కానీ బైపాస్ ఆపరేషన్ కానీ అవసరం ఉండదు. కానీ బ్లాకు క్రిటికల్ బ్లాకా కాదు ఎడ తెలుస్తుంది మనకి నడిచినప్పుడు ఆయాసం నొప్పి అనేది మనకు ఇండికేషన్.
లేదా పదే పదే గుండె నొప్పి వస్తూ ఉంది, క్లాసికల్ నొప్పి వస్తుంది, ఇది ఒక ఇండికేషన్. ఈ ఇండికేషన్స్తో బ్లాక్ క్రిటికల్గా తెలుసుకుంటాం. చిన్న చిన్న బ్లాకులకి డాక్టర్లు కూడా స్టెంట్లు వేయరు. 40-50 వేయరు వాళ్ళు, అసలు 80 దాటితేనే వేస్తారు. కానీ అది ఒక పద్ధతి, ఒక సైంటిఫిక్ మెథడ్ అవలంబిస్తూ ఉన్నారు. చిన్న బ్లాక్స్ వేయడం అనేది వృధా చేయటం వనరుల్ని, అందుకని వేయరు వాటిని. కాబట్టి బ్లాక్స్ వచ్చినా తెలిస్తే మీరు ఆ బ్లాక్ ఎంత % చూసుకోండి. క్రిటికల్ లెవెల్ దాటితే మాత్రం డాక్టర్ సలహా మీద స్టెంటింగ్ వేసుకోవడం కానీ బైపాస్ కానీ వెళ్ళండి. కొన్ని బైపాస్కి లొంగుతాయి, కొన్ని స్టెంటింగ్ లొంగుతాయి. క్రిటికల్ లెవెల్ కంటే తక్కువ ఉందంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ జాగ్రత్త తీసుకోండి, అది పెరగకుండా ఆగిపోతుంది.